ఈ విషయంలోనే పోక్సో కేసు నమోదు కూడా చేశారు. జైల్లో ప్రస్తుతం అజయ్ ఉన్న సందర్భంలో బాలిక పలుమార్లు అజయ్ని కలిసింది. ఇంట్లో విషయం తెలియడంతో బాలిక పైన తల్లిదండ్రులు ఆగ్రహం వెలగక్కారు. శుక్రవారం అనుమానాస్పద స్థితిలో ఆ బాలిక మరణించింది. అయితే గంటల వ్యవధిలోనే మృతదేహానికి దహన సంస్కరణలు కూడా పూర్తి చేశారు. స్థానికుల సమాచారం మేరతో ఒక్కసారిగా అటు తల్లిదండ్రుల్ని అదుపులో తీసుకున్నారు పోలీసులు. బాలికది హత్య ఆత్మహత్య అనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఫోటోలో కనిపించేటువంటి ఆ ఇద్దరే. అయితే ప్రస్తుతం ఆ అబ్బాయి జైల్లోనే ఉన్నారు ఇంకా కూడా. సో నరసింగపురంలో ఈ పరువు హత్య అనే అంశం ఒక్కసారి కలకలం రేపుతోంది. ఇక్కడ ఫోటోలో కనబడుతున్న వ్యక్తి అజయ్. రైట్. అయితే ఇక్కడ ఫోటోలో కనిపించేటువంటి ఆ బాలుడే అజయ్. ఆ అమ్మాయికి 17 ఏళ్ళు. ఇద్దరి మధ్య ప్రేమ కొనసాగింది. ఈ నేపథ్యంలో అజయ్ పైన ఆ బాలిక తల్లిదండ్రులు కేసు నమోదు చేయడంతో పోక్సో కేసు కింద ఆయనని జైల్లో వేశారు. అయితే ఆయన జైల్లో ఉన్నప్పటికీ ఆ అమ్మాయి అంటే 17 ఏళ్ళ అమ్మాయి పలుమార్లు ఆయన కలిసేది. ఆ తర్వాత నెల రోజులు అవుతుందంటే ఇప్పుడు ఆ అబ్బాయి జైలు నుంచి బయటకు వచ్చి ఆ తర్వాత నుంచి వారిద్దరు కలిసే ఉన్నారు అన్నట్టుగా అనుమానం కూడా వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ బాలిక తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేసి ఈ దారుణానికి ఒడిగట్టారన్నట్టుగా కొందరు స్థానికులైతే చర్చించుకుంటున్నారు. సో ఏదేమైనా కూడా ఇది హత్య ఆత్మహత్య అనేది ఇంకా ఆసక్తి రేపుతోంది. చాలా ఆందోళనకరంగా కూడా ఉంది. ఏకంగా కన్న కూతురునే ఆ తల్లిదండ్రులు చిదిమేసుకున్నారా, కన్న కూతురునే ఈ రకంగా దారుణంగా హత్య చేశారా, అందుకే దహన సంస్కారాలు త్వరగా పూర్తి చేశారనేది స్థానికుల్లో ఒక చర్చ అయితే సాగుతోంది. మరి ఏం జరుగుతుంది అనేది పోలీసులు తేల్చాలి. ప్రస్తుతం పోలీసులు ఆ తల్లిదండ్రులు అదుపులో తీసుకున్నట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఏం జరిగింది ఇక్కడ అంటే క్లియర్గా చెప్పండి. అసలు ఆ బాలుడికి ఆ అమ్మాయికి పరిచయం ఎలా ఏర్పడింది? సో అబ్బాయి ఆల్రెడీ పోక్సో కేసు నమోదు చేస్తే జైల్లో ఉన్నాడు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా ఇద్దరు కలిసే ఉంటున్నారా? ఈ విషయం తల్లిదండ్రులకు తెలుసా? నరసింగాపురంలో ఇవాళ జరిగినటువంటి వెలుగులోకి వచ్చినటువంటి సంఘటన ఒక్కసారిగా చంద్రగిరిలో ఏదో సంచలనంగా మారిందని చెప్పాలి. ఏదైతే ఆ అజయ్ అనేటువంటి వ్యక్తి ఆ మైనర్ బాలిక నిఖిత అనే అమ్మాయిని ఏదైతే ప్రేమ వ్యవహారం వాళ్ళిద్దరి మధ్య నడిచినటువంటి వ్యవహారం. అయితే ఆ అమ్మాయి మైనర్ కావడంతో అతని మీద పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినటువంటి పరిస్థితి. రిమాండ్కి వెళ్ళిన తర్వాత కొన్ని నెలలు అతను రిమాండ్ లో ఉన్నాడు. తర్వాత బెయిల్ మీద కూడా రీసెంట్ గా ఒక 1.5 months బ్యాక్ బెయిల్ మీద విడుదలైనట్టుగా కూడా మనకు తాజా సమాచారం. అయితే ఈ బెయిల్ మీద వచ్చిన తర్వాత కూడా ఏదైతే నిఖిత అనేటువంటి అమ్మాయి అతన్ని వెళ్ళి కలుస్తుంది, అతనితో మాట్లాడుతుందన్న అనుమానం వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కువ వ్యక్తమైతే ఆ రకంగా అమ్మాయిని కొంతమేరకు ఇబ్బంది పెట్టారు అంటూ కూడా ఏదైతే కొంత స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇవాళ ఏదైతే ఆ అమ్మాయి చనిపోయినటువంటి తరుణంలో గంటల వ్యవధిలోనే ఆ అమ్మాయిని తీసుకెళ్లి దహన సంస్కారాలను కూడా గంటల వ్యవధిలోనే తీసుకెళ్లి చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ గ్రామస్తులందరికీ కూడా అనుమానం వ్యక్తమైనటువంటి పరిస్థితి. చనిపోయిన వెంటనే ఎందుకు గంటల వ్యవధిలోనే తీసుకెళ్లి ఎందుకు ఆ అమ్మాయిని కాల్ చేశారన్నది ఒక క్వశ్చన్ మార్క్ గా మారింది. ఈ తరుణంలోనే గ్రామస్తులంతా కూడా పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఎందుకు ఈ విధంగా జరిగింది, అసలు ఎందుకు ఆ అమ్మాయిని వెంటనే తీసుకెళ్లి ఇలాగా దహన క్రియలు చేశారంటూ కూడా పలువురు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఏదైతే ఈ ప్రేమ వ్యవహారం ఉందో ఈ నేపథ్యంలోనే వాళ్ళు హత్య చేసుండొచ్చేమో అన్న భావన స్థానికుల్లో చాలా మంది వ్యక్తం చేస్తూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఈ యొక్క కేసును మాత్రం దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది పూర్తిగా కూడా ఏదైతే 2 కులాలు అది వేరు కులాలు కాబట్టి పరువు హత్యగానే భావించాల్సి ఉంటుంది. అయితే ఇది ఎవరు చేశారు, ఆ అమ్మాయి చేసుకొని ఏదన్నా సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితి తెచ్చుకుందా, లేకపోతే వాళ్ళు పరువు హత్యగా భావించి ఏదైతే ఇతర కులస్తుని ప్రేమించిందన్న భావంతో తల్లిదండ్రులు ఆవేశపడి చేశారా, లేకపోతే ఏ కోణంలో జరిగిందన్నది మాత్రం పూర్తిగా పోలీసులతో దర్యాప్తు చేపట్టారు. అయితే ఆ అబ్బాయి మాత్రం ఏదైతే బెయిల్ మీద వచ్చిన తర్వాత ఆ అమ్మాయితో బెయిల్ మీద వచ్చిన తర్వాత కూడా ఆ అమ్మాయితో కాంటాక్ట్ లో ఉన్నాడన్నది మాత్రం కొంతమంది తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు ఏం చెప్తున్నారు? ఏమైనా అనుమానం వ్యక్తమవుతోందా? చుట్టుండే స్థానికులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, ఇంకెవరైనా చెప్తున్నారా ఆ అమ్మాయిని అసలు ఇంత త్వరగా ఆ అమ్మాయి ఇలా దహన సంస్కరణ పూర్తి కావడం ఏంటి, అసలు మరణం ఎలా జరిగిందని సంభవించినది పోలీసులను ఆరా తీస్తున్నారా? ఆ కోణంలోనే పోలీసులు అయితే ఏదైతే దర్యాప్తు చేపట్టారు. ఏదైతే ఇప్పుడు అబ్బాయి
పోక్సో కేసు పెట్టినటువంటి అబ్బాయి కూడా బెయిల్ మీద ఆ గ్రామంలో ఉన్నాడు. అయితే అతన్ని కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈ జరిగిన కేసు తర్వాత ఆ అమ్మాయి అతనితో మళ్ళీ ఏం జరిగి ఉంటుందా, బాలిక మరణం ఎలా సంభవించి ఉంటుందనేది ఏదైనా క్లారిటీ లేదా? ఇది ఒక రకంగా పరువు హత్యగానే భావించాలి. ఏదైతే స్థానికుల కథనం మేరకు మనం పరువు హత్యగానే భావించాల్సి ఉంటుంది. ఏదైతే గతంలో ఆ అమ్మాయిని ఆ అబ్బాయి ఒక 6 నెలల క్రితం కూడా ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ రావడంతో ఆ ప్రెగ్నెన్సీ తీసేసి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళా ఇల్లు కలుస్తుందన్నది ప్రధానంగా మనకి వినబడుతున్నటువంటి మాట. ఇది వాస్తవంగా గ్రామస్తులంతా కూడా ఆ కోణంలోనే అనుమానం వ్యక్తం చేస్తుంది. ఇది ఖచ్చితంగా చేస్తుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేస్తుండాలి తప్ప, లేకపోతే ఎందుకు ఇంత త్వరగిన ఏదైతే చనిపోయిన వెంటనే ఎందుకు గంటల వ్యవధిలోనే ఈ యొక్క దహన సంస్కారాలు చేశారన్నది కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కూడా ఏదైతే ప్రేమ వ్యవహారం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పరువు హత్యగానే మనం భావించాల్సి ఉంటుంది అన్నది ఆ కోణంలోనే పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ ఘటన తర్వాత ఎవరెవరు అదుపులో తీసుకున్నారు, వారి నుంచి ఎటువంటి సమాచారం రాబట్టే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు? మరి ప్రస్తుతానికి ఏదైతే ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ బాలిక వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, తర్వాత బెయిల్ మీద వచ్చినటువంటి అతన్ని కూడా అవసరమైతే విచారణకు తీసుకున్న అతన్ని కూడా విచారిస్తున్నారు. కాకపోతే కస్టడీకి తీసుకున్నారా లేదా అన్నది మాత్రం పూర్తి సమాచారం రావాల్సి ఉంది. అయితే పూర్తిగా ఏదైతే ఆ అమ్మాయి కలిసి ఉంటే ఏదైతే చనిపోయిన రోజు కూడా లేకపోతే ఈ మధ్యలో వాళ్ళ తల్లిదండ్రులు అనుమానించినట్టు పరస్పరం ఈ అమ్మాయి వెళ్ళి మళ్ళా ఏమైనా కలవడం జరిగిందా అన్న కోణంలో అతన్ని కూడా విచారించే పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే రేపు పూర్తిగా ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పాలి. ఏదైతే దర్యాప్తులో అతన్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారా లేకపోతే వాళ్ళ ఫ్యామిలీని మాత్రం అనుమానించి దర్యాప్తు చేస్తున్నారా అన్నది మాత్రం పూర్తి స్థాయిలో రేపు తెలిసేటువంటి అవకాశం ఉంది. రైట్ సురేష్, సో ఏమైనా కూడా తిరుపతి జిల్లా నరసింగాపురంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎలా మరణించింది అనేది ఇప్పుడు సస్పెన్స్గా ఉంది. ఒకవేళ నిజంగానే కనుక బలవన్మరణానికి పాల్పడి ఉంటే కనుక అసలు ఎందుకు పాల్పడాల్సి వచ్చిందనే విషయం కూడా పోలీసు ఆరా తీసే అవకాశం ఉంది. లేదు అనుకుంటే కనుక స్థానికులు చర్చించుకుంటున్న ప్రకారంగా ఇది పక్కగా పరువు హత్యే అనే అనుమానం అయితే వ్యక్తమవుతోంది. ఏకంగా వేరే ఒక కులానికి సంబంధించిన వ్యక్తిని లేకుంటే వేరే ఒక వ్యక్తిని ఇలా ప్రేమించడమే కాకుండా ఇందాక ప్రతినిధి మాట్లాడుతూ ఆ అమ్మాయి గర్భం కూడా దాల్చిందని చెప్తున్నారు. సో అంతలా జరిగింది కాబట్టి తన కూతుర్నే ఆ తల్లిదండ్రులు చిదిమేసుకున్నారు, కూతుర్నే హతమార్చారనే ఒక చర్చ అయితే స్థానికంగా స్టార్ట్ అయింది. ప్రస్తుతానికైతే అటు తల్లిదండ్రుల్ని ఇటు అబ్బాయిని కూడా విచారిస్తున్నారు, అజయ్ని కూడా విచారిస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో ఈ విషయంలో. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.